నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. బాలినేని శ్రీనివాసరెడ్డి గత 2 నెలలుగా అతి ఎక్కువగా మీడియాలో వార్తల్లో కనిపించినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా వైసీపీ పార్టీలో అతి తీవ్ర చర్చనీయాంశమైనటువంటి వ్యక్తి. అందరూ మీకు టికెట్ లేదన్నా అని అంటే సర్దుకుని పోయారు. కొంతమంది తిరుగుబాటు బావుట ఎగరవేశారు, కొంతమంది వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అదే పార్టీలో ఉంటూ ఒకంత జగన్ని బ్లాక్మెయిల్ చేస్తూనో లేకపోతే జగన్ని బెదిరిస్తూనో ఉన్నారనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఎట్టకేలకు బాలినేని శ్రీనివాసరెడ్డి తన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధానానికి, ఆయన చెప్పిన విషయానికి తలగ్గక తప్పలేదు అన్నట్టే ఇవాల్టి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు ఆయన విజయవాడ నుంచి ఒంగోలుకు చేరుకున్నారు. ఒంగోలుకు చేరుకొని నేనేం చేయను, ఎంపీ విషయంలో నేను ఎంత పట్టుబట్టినా నాకొక్కడికే పట్టిందా, మిగతా ఎమ్మెల్యే క్యాండిడేట్లంతా ఏమయ్యారు, వాళ్ళందరికీ లేనిది నాకెందుకు అని అంటూ ఆయన చేతులు ఎత్తేశారు. ఇక ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఆయనే పోటీ చేయబోతున్నారనేది తేలిపోయింది. అయితే అంతకుముందు ఏం జరిగింది, ఈ చర్చల్లో ఏం జరిగింది, ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కలిసినా కానీ బాలినేని ససేమిరా అన్నారు? అసలు ఎంపీ సీటు విషయంలో ఎందుకు బాలినేని అంత పట్టుబట్టారు చివరి వరకు? చివరికి తెగేదాకా లాగొద్దు అని బాలినేని వియ్యంకుడు, తర్వాత తన సతీమణి, తన కొడుకు విజయవాడ నుంచి బాలినేని ఒంగోలుకు రావాల్సిందిగా ఎందుకు విజ్ఞప్తి చేశారు? వాళ్ళ కోరిక మేరకు బాలినేని ఎందుకు ఒంగోలుకి అన్నింటికీ చేతులెత్తేసి హ్యాండ్సప్ అనేసి వచ్చేశారు అనేది అతి తీవ్రమైనటువంటి చర్చ. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట కోసం పట్టుబట్టడంలో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది ఒంగోలు రాజకీయమైనటువంటి పొలిటికల్ సర్కిల్స్లో. మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆయన కేవలం కంటెస్ట్ చేస్తారు, గెలుస్తారు. ఆ తర్వాత ఎప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత లీడర్స్ మీద పెత్తనం కానీ లేకపోతే జిల్లాల్లో తిరిగి ఏదన్నా ఒక హవా కొనసాగించేటువంటి పరిస్థితులు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఉండవు. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే గెలుస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి లెగసీ అలాంటిది ఒంగోలులో ప్రత్యేకంగా. సో మాగుంట శ్రీనివాసరెడ్డి గెలిచే క్యాండిడేటు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి క్యాండిడేట్. సో మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే గనక బాలినేనికి ఎటువంటి సమస్యలు ఉండవు. అందుకే బాలినేని మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం అంత పట్టుబట్టాడు. ఇక నిన్న మొన్నటి వరకు అతి ఎక్కువగా ప్రచారం జరిగినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్గా, సేమ్ టైం వైసీపీలో కూడా చాలా స్ట్రాంగ్. అంటే బాలినేని కంటే ఒకంత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్ట్రాంగ్గా ఉంటాడనే చెప్పాలి. వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అతి దగ్గరగా. ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవానే కొనసాగుతుంది. కానీ బాలినేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు కాస్త తగ్గినట్టే కనపడాల్సిన పరిస్థితులు వస్తాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేస్తే కనుక. సో అలాంటి పరిస్థితిని బాలినేని యాక్సెప్ట్ చేసి ఉండలేకపోవచ్చు. అందుకే మాగుంట కోసం పట్టుబట్టి ఉండొచ్చు. ఇక వైవి ఫ్యామిలీ వస్తే మొదటి నుంచి బాలినేనికి వైవి ఫ్యామిలీకి మధ్య వివాదాలు ఉన్నాయి. ఇది అప్పుడప్పుడు తేటతెల్లం అవుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో వైవి ఫ్యామిలీ అయినా కూడా బాలినేని ఒప్పుకునే పరిస్థితులు కనబడట్లేదు. వీటన్నిటి దృష్ట్యా బాలినేని మాగుంటే కావాలి అని అధిష్టానం దగ్గర పట్టుబట్టారు. కానీ ఆ పాచికలు లేకపోతే బాలినేని మాటని అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టు లేదు. బాలినేని అడిగినవన్నీ చేశారు. అక్కడ ఒంగోలులో 25,000 ఇళ్ల స్థలాలకు సంబంధించి 210 కోట్లు మంజూరు చేశారు. వాటిని విడుదల కూడా చేసినట్టు తెలుస్తుంది. సో అందుకు సంబంధించి ఒక రకంగా బాలినేనికి లైన్ క్లియర్ చేసినట్టే. 25,000 ఇళ్ల స్థలాలంటే దాదాపుగా ఇంటికి 2 ఓట్లు చొప్పున వేసుకున్నా కానీ 50,000 ఓట్లు బాలినేనికి తెచ్చిపెట్టినట్టే వైసీపీ అధిష్టానం ఇక్కడ క్లియర్ చేసింది. కానీ ఈ ఎంపీ విషయంలో మాత్రం ఎందుకో బాలినేని మాటకి వైసీపీ అధిష్టానం ఆ మాటని పరిగణలోకి తీసుకోలేకపోయింది. ససేమిరా చెప్పేసింది మాగుంట. బహుశా మాగుంట ఇంతకుముందే వేరే పార్టీలతో టచ్లో ఉన్నారు, వేరే పార్టీలోకి వెళ్ళిపోతారనే కారణం కావచ్చు, లేదా ఆయన వేరే పార్టీల వ్యక్తుల్ని, ప్రతిపక్షాలని తిట్టలేదని కావచ్చు, లేదా వైసీపీ అధిష్టానం అడిగినంత అమౌంట్ విషయంలో కూడా కొంత చర్చ జరిగింది కదా, ఇవ్వలేను అని చెప్పి ఉండొచ్చు. సో వీటన్నిటి కారణాల రీత్యా మాగుంటకి టికెట్ లేదు అని తేల్చేసింది వైసీపీ అధిష్టానం. కానీ మాగుంట కోసమే పట్టుబట్టారు బాలినేని. సో చివరికి ఎట్టి పరిస్థితుల్లో తెగేదాకా లాగొద్దు అని బాలినేని ఫ్యామిలీ ఒక నిర్ణయానికి రావడంతో బాలినేని కూడా తన నిర్ణయాన్ని మార్చుకొని విజయవాడ నుంచి ఒంగోలుకు వచ్చేశారు. ఆయన చెప్పినటువంటి వ్యక్తులకు టికెట్లు లేకపోతే ఇన్ఛార్జీలుగా కేటాయించకపోయినా కానీ బాలినేని దిగమింగుకొని ఒంగోలుకు వచ్చేసారు. ఆయన వైసీపీలోనే ఉంటారు అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఇష్టం లేకపోయినా
తప్పక వైసీపీలోనే కొనసాగాల్సిన పరిస్థితి. అయితే కొడుకు ప్రణీత్ రెడ్డి మాత్రం ఎప్పటి నుంచో వద్దు డాడీ మనం వేరే పార్టీలోకి వెళ్ళొద్దు, ఓడిపోయినా గెలిచినా మనం వైసీపీలోనే ఉందామని కొడుకు మొదటి నుంచి ఇదే మాట చెప్తున్నట్టు కూడా అక్కడ ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారంలో ఉంది. సో ఇక్కడ వైసీపీ అధిష్టానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీనా అనే దాంట్లో కొంత ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీకే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి కొడుకుకి ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేయించే అవకాశం ఉన్నట్టు కొంత ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపిస్తారని మొన్న ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్ల విషయంలో కూడా వైవి సుబ్బారెడ్డి గురించి చర్చ జరిగింది. అయితే ఈ రాజ్యసభ సీట్ల విషయంలో వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటుకు పంపే విషయంలో వైసీపీ అధిష్టానం ఒక స్టాండ్ తీసుకున్నట్టు కొంత ప్రచారం జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డిని లేకపోతే వాళ్ళ కొడుకుని ఒంగోలులో కంటెస్ట్ చేయిస్తే ఎంపీగా ఈ రాజ్యసభ సీటుని కడపలో ఖాళీ అయినటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డి, కడపలో సీట్ ఇవ్వనటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డి, కడప జిల్లాలో మేడా మల్లికార్జున్ రెడ్డి తమ్ముడికి రాజ్యసభ సీట్ ఇస్తే కనుక ఓ 150 కోట్ల రూపాయలు వైసీపీ అధిష్టానానికి వస్తాయి. అందుకే వైసీపీ అధిష్టానం మేడా మల్లికార్జున్ రెడ్డి తమ్ముడికి రాజ్యసభ ఇవ్వడానికి మొగ్గు చూపుతుంది. ఈ ఒంగోలు ఎంపీ మాత్రం వైవి ఫ్యామిలీకి ఇచ్చే అవకాశం ఉంది. సో వైవి ఫ్యామిలీకి కానీ రాజ్యసభ ఇస్తే ఈ 150 కోట్లు రావు కదా. సో వైవి ఫ్యామిలీకి ఎంపీ టికెట్ కేటాయించి ఈ 150 కోట్లతోటి రాజ్యసభ సీటుని మేడా మల్లికార్జున్ రెడ్డి తమ్ముడికి కానీ ఇస్తే వైసీపీ అధిష్టానం ఇలా మనం లాభపడవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు ఇంకొక ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతూ ఉంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు 25,000 ఇళ్ల స్థలాలు ఒంగోలులో ఇచ్చారు. 210 కోట్లు వచ్చేసాయి. వీటి మీదే నమ్మకం పెట్టుకొని చివరి అస్త్రంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఒంగోలులో పోటీలో దిగే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో టీడీపీలో జాయిన్ అవ్వడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినాయని కూడా అప్పట్లో ప్రచారం వచ్చింది. నేను కూడా ఒక వీడియో ద్వారా తెలియజేశాను. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అడిగినటువంటి మంత్రి పదవి, పోర్ట్ఫోలియో, తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఒక 6 కేసులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆయన కానీ టీడీపీలో చేరితే ఈ కేసులు వైసీపీ పార్టీ పెట్టే అవకాశం ఉంది. అది అతనికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు ఈ కేసుల విషయం ప్రస్తావించి కూడా వద్దన్నట్టు ఒక ప్రచారం ఉంది. ఇది వాస్తవం ఎంతో తెలియదు కానీ, ఈ 6 కేసులు ఏమేంటో తెలియదు కానీ. సో ఇందుకే బాలినేని టీడీపీలో చేర్చుకోలేదు అని ఒక ప్రచారం ఉంది. సో బాలినేనికి ఎటు వెళ్ళడానికి ఇక అవకాశం లేదేమో, అందుకే వైసీపీలో ఉండక తప్పని పరిస్థితి ఏమో. మరి ఇప్పుడు అతను ఈ 25,000 ఇళ్ల స్థలాల మీద ఆధారపడి గెలుస్తారా, ఓడుతారా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. అంటే ఆయన ఆల్రెడీ ఒంగోలుకు వచ్చేసారు, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నా, నాకు సంబంధం లేదు, నా టికెట్ మీద నేను కంటెస్ట్ చేస్తున్నా అని చెప్పేశారు. కాబట్టి ఇక బాలినేని వైసీపీలోనే కొనసాగితే ఆయనకి కొంత ఫండ్, కొన్ని కోట్ల రూపాయల రూపంలో కొంత ఫండ్ రూపంలో వచ్చే అవకాశం ఉందనేది ఇంకొక ప్రచారం జరుగుతుంది. మరి అది ఎందుకు వస్తుందో తెలియదు కానీ కొంతమంది బాలినేని సన్నిహితులు ఈ విషయాన్ని పొలిటికల్ సర్కిల్స్లోకి తీసుకెళ్లారు. ఈ చర్చ కూడా జరుగుతుంది. బాలినేని వైసీపీలోనే కానీ ఉంటే కొంత ఫండ్ రూపంలో బాలినేనికి వచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటి దృష్ట్యా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత తెగే వరకు లాగొద్దని కుటుంబ సభ్యుల సూచన మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ కథకు ముగింపు పలికి ఒంగోలు చేరుకున్నాడు. ఇక ఎలక్షన్ ప్రచారంలో, ఎలక్షన్ పనుల్లో, సమీకరణల్లో ఆయన మునిగిపోతాడు అనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి వార్త. సో బాలినేని శ్రీనివాసరెడ్డి వివాదానికి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్స్కి వైసీపీ అధిష్టానం అయితే మాత్రం ఎంపీ విషయంలో తలొగ్గలేదు. అధిష్టానం చెప్పిన మాట బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పక వినక తప్పని పరిస్థితులు వచ్చాయి. థ్యాంక్ యూ.